అన్న ఈరోజు మీరైతే చూస్తున్నారు శ్రీ చైతన్య ఐదర్నగర్ కళాశాల కల్వారి టెంపుల్ గల్లీలో ఈ క్యాంపస్ లో జరిగేది ఒకటే అన్న, రౌడీజం. పిల్లల్ని సంపదినాలే, ఫుడ్ చక్కగా ఉండదు, వాళ్ళ వసతులు సరిగ్గా ఉండవు. ఏమంటే ఏమంటారు ఆర్గనైజేషన్ వాళ్ళు వస్తే ఏదో ఒకటి మాట్లాడి పంపించేసామని చెప్పి పిల్లలకి చెప్పడం, ఇది చేయడం, పిల్లల్ని మా మీద నుంచి వాళ్ళకి వేరు చేయాలనుకోవడం. ఎంత వేరు చేయాలనుకున్నా సరే పిల్లలు మా మీద పెట్టుకున్న హోప్స్ అని మేము వాళ్ళకి న్యాయం చేయాలి. దాని తరపున మేము ఈరోజు వీళ్ళందరికీ మద్దతు తెలపడానికి, వీళ్ళకి హాలిడేస్ ఇప్పించడానికి మేము వచ్చినాము. పిల్లలకి రోజు 5 గంటలకి లేపి రాత్రి 10:30కి లోపల రూమ్స్ లో పంపిస్తే వాళ్ళకి నిద్ర ఏ రకంగా సరిపోతుంది అనుకుంటున్నారన్న? 10:30కు పంపిస్తే పిల్లలు పడుకునేసరికి 12 కావచ్చు, 1 కావచ్చు. వాళ్ళకి మహా అయితే రోజుకి వచ్చి 5-6 గంటల నిద్ర వాళ్ళకి నైట్ టైంలో వాళ్ళకి కేటాయిస్తారు. 5-6 గంటల నిద్ర వాళ్ళకి ఏం సరిపోతుంది? పొద్దున 5కి లేపుతున్నారు, ఏం సరిపోతుంది వాళ్ళకి నిద్ర? అసలు పిల్లలు మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్న. మెంటల్ స్ట్రెస్ ఎందుకన్నా లాస్ట్ టైం ఒకళ్ళు చనిపోయారు, చాలా మంది సంపద తింటారు, వీళ్ళు చంపుతారు. పిల్లలు చనిపోరు, వీళ్ళే చంపుతారు. ఇప్పుడు కూడా వీళ్ళకి హాలిడేస్ ఇవ్వకపోతే ఇంకెందుకు చనిపోరు అన్న? ఒకరు 2 కాదు, 10,000 వందల సంఖ్యలో చనిపోతారు. ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ తప్ప దేనిలో ఉండవు. ఈ హైదరాబాద్ క్యాంపస్ లో ఇట్లాంటి అరాచకాలు ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్ అధికారి కూడా ఒక్కరు కూడా వచ్చి మాట్లాడింది లేదు. ప్రతి ఒక్కరు ఆ కొడుకు లంచ కొడుకులే, అందరు లంచాలు తినేటోళ్ళే. ఒక్కరు కూడా ఇప్పటిదాకా వచ్చి మాట్లాడింది లేదు. సరైన విద్యార్థుల కోసం ఎవరు న్యాయం చేసింది లేదు. మా విద్యార్థి సంఘ నాయకులు ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటూ కూర్చోలేదు తప్ప ఏ రోజు కూడా మాకు న్యాయం చేసినోడు వచ్చి మేము చేస్తాం అని చెప్పి మాకు హెల్ప్ చేసింది లేదు, విద్యార్థులకు చేసింది లేదు. ఇదన్నా జరుగుతుంది. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ కి వ్యతిరేకంగా సో ఇప్పుడు ఈ క్లాసులు ఏవైతే కండక్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించి అన్నా వీళ్ళకు తెలిసింది ఒకటే, గవర్నమెంట్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ చేతిలోనే ఉంటది. పైసలు ఇచ్చినా మేనేజ్ చేసుకోవాలి. ఎవరు వచ్చినా వీళ్ళకి ఫరక్ నైపడతా. ఒక గవర్నమెంట్ అధికారి ఆదరణ నమ్మకం వాళ్ళకి. ఇప్పటిదాకా ఏ స్టేట్ బోర్డు కానీ, ఏ కలెక్టర్ కానీ, ఎవ్వరు కానీ ఇక్కడికి వచ్చి అసలు కన్సల్ట్ అయిన రోజు కూడా లేదు. ఇదే ధైర్యంతో, గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో, వీళ్ళు ఇదే ధైర్యంతో ఈ క్లాసులు అనేవి విచ్చల విడిగా వీళ్ళకి ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నారన్న. సో ఇప్పుడు మీరు అందరు ఉన్నట్టుగా వీళ్ళకి సెలవులు ప్రకటించినట్టుగా అయితే చెప్తున్నారు. సో మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 days లో వీళ్ళందరూ కాల్ బ్యాక్ చేసి తిరిగి రప్పిస్తారు క్లాసులకి. ప్రసక్తే లేదన్న. అలా చేసినా కూడా మేము రానిచ్చే ప్రసక్తే లేదు. వీళ్ళ పట్ల 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అనుక్షణం వీళ్ళ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. రానిచ్చలేదు. విద్యార్థుల భవిష్యత్తు మాకు కావాలి, వాళ్ళ ప్రశాంతత మా ప్రశాంతత. సో ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేనేజ్మెంట్ కు ఒకటే చెప్తున్నా అన్న, ఎవరు అండదండ చూసుకున్నా సరే మేమైతే ఇంకడుగు పోము. ఎవరిని బెదిరించాలని చూసేది లేదు, ఎవరికి పైసలు ఇచ్చే చూసేది లేదు. మేము తలుచుకునే విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘ నాయకులను ఇలా అరాచకాలు చేసి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో తలుచుకుంటే గద్ద దింపుతాం ఒక్కొక్కరిది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు, ఓకేనా? సో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేనప్పుడు మొత్తం అన్ని సంస్థలు కూడా సీఎం గారి అండర్లోనే ఉన్నాయి. సో ఆయన ప్రత్యేకంగా ఈ విద్యాశాఖ పైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏడ కనిపిస్తుందన్న? ఈ హోమ్ మినిస్ట్రీ, ఈ విద్యాశాఖ మంత్రి మొత్తం ఆయన చేతనే పెట్టుకును. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్లు కుప్పలు తీసుకుంటుండు. ఇప్పటిదాకా చేసింది లేదు, కూడా పెట్టింది లేదు. ఇంకెందుకన్నా అది పెట్టుకొని? సీఎం కూడా వేస్తే అన్న ఉండి. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము గద్ద దింపాల్సిందే, దింపుతాము. దీని పక్కన పెడితే విద్యార్థుల కోసం ఎప్పటికైనా మేము అనుక్షణం వీళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాం. నిద్ర రాత్రి అనగా పగలనగా రేనగా ఎప్పటికోసమైనా వీళ్ళ కోసం పైకి మేము సిద్ధం.